హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని, ఈ 2025 మీ గోల్స్ అన్నిటినీ రీచ్ అవ్వాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. అలాగే ఉగాది రోజు చిన్న వ్లాగ్ అనమాట, మినీ వ్లాగ్ అనేది ఒకసారి చూసేయండి. మార్నింగ్ లేచి స్నానాలు అయ్యాక, వాకిట్లో ముగ్గులు అన్నీ పూర్తయ్యాక నేను గుమ్మానికి కాళ్ళకి పసుపు రాసుకుని గుమ్మానికి పసుపు రాసి పిల్లలకి స్నానాలు చేయించి అప్పుడు వంటగదిలోకి వెళ్ళాను. పచ్చనపప్పు అండి, మార్నింగ్ లెగ్గానే నానబెట్టేసుకుంటే మనకి పండుగలో ఉన్నప్పుడు పంట తొందరగా కావాలంటే పచ్చనపప్పుని ముందుగానే ఒక గ్లాస్ పచ్చనపప్పు నానబెట్టేసుకున్నాను. వాష్ చేసేసి ఇప్పుడు మనం చాలా సింపుల్గా చేసుకోవాలంటే కుక్కర్లో పచ్చనపప్పు వేసేసి ఒక గ్లాస్ పచ్చనపప్పుకి 2 గ్లాసులు నీళ్ళు వేసేసి కుక్కర్ గ్యాస్ మీద పెట్టేయాలి. అలాగే ముందుగానే మనం పిండి ఉప్పి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే నైటే పెట్టేసుకున్నాను. ఒక గ్లాస్ మినపప్పుకి గ్లాసున్నర బియ్యం అనేది వేసాను. పిండి ఒదిగించదు, గట్టిగా ఉంది అని మీరు అనుకుంటే కనుక గ్లాస్ మినపప్పుకి 1 గ్లాస్ మాత్రం బియ్యం వేయండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది గ్యాస్ మీద పెట్టేసుకుందాం. పచ్చనగపప్పు అనేది 2 విజిల్స్కి నాకు ఇలా మెత్తగా అయిపోయిందండి. గరిటతో ఒకసారి అలా అనుకుంటే ఏమైనా గింజలు ఉంటే కనుక మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు సరిపడా బెల్లం అండి. ఇప్పుడు 1/2 కేజీ పచ్చనగపప్పు తీసుకుంటే మీరు 200 గ్రాముల బెల్లం అనేది వేసుకోండి, సరిపోద్ది అనమాట. ఒకసారి బెల్లం మొత్తం వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. ఇదిగోండి, పచ్చనగపప్పులో మనం బెల్లం వేసాం కదా, బెల్లం వేసాక ఇలా కొంచెం లూజ్ అవుతుంది అనమాట. మీరేం కంగారు పడమాకండి. ఒక 5 నిమిషాలు దగ్గరుండి తిప్పుతూ ఉంటే గట్టిపడిపోతుంది, కొంచెం చిన్నగా ఉంటుంది. దీన్ని మూత పెట్టేసుకుందాం. చూసారా, అలాగే గారెల పిండికి నూనె పెట్టాను అనమాట. ఇదిగోండి పిండి. సరేనా, పిండి వంటలు మీరేం చేసుకుంటున్నారో చెప్పండి. టుడే స్పెషల్, అది స్పెషల్ అనమాట. ఇది గారెలు వేయడం అయితే పూర్తయిపోయిందండి. అలాగే పూర్ణాలు వేసిన బిట్టు ఇంకా క్లిప్స్ ఏమీ యాడ్ చేయట్లేదు, కానీ అది షూట్ చేయలేదండి. యాక్చువల్లీ పూర్ణాలు తెల్లారికి మిగిలినవి అనేది వీడియో తీసి ఇలా పెడుతున్నాను అనమాట. ఎందుకనో తెలీదు, లోన్ది అయితే చాలా బాగుంది, బయటకు వచ్చి కొంచెం గట్టిగా అనిపించింది. ఏ లోపమో నాకు తెలియదు. తర్వాత పూజ అనేది కంప్లీట్ అయింది. మా వారు పూజ అనేది కంప్లీట్ చేశారనమాట. ఇంకా ఉగాది రోజు ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.